నమస్కారం మేడం. మేడం అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించి రకరకాల కామెంట్స్, రకరకాల ప్రచారాలు జరిగాయి. అంటే ఇండస్ట్రీకి సంబంధించి ప్రచారం జరగడం కావచ్చు, రాజకీయవేత్తలు ప్రచారం చేయడం జరగవచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే యాంకర్ శ్యామల వైఎస్ఆర్సీపీ నుంచి ప్రచారం చేయడం జరిగింది. సో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నాకు ప్రాణహాని ఉంది అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు. సో దీని మీద ఆమె పరిస్థితి ఏంటంటారు? తర్వాత ఆమె చేయబోయే యుద్ధం ఎంతవరకు ఉంటుంది అంటారు? ఆమె ఇంకేం యుద్ధం చేస్తండి, ఆమె కాల్పుల విరమణ చేసేసింది. అందుకే కదా దయచేసి నా జోలికి రావద్దు, నాకు ప్రాణహాని ఉంది, నన్ను రక్షించండి అన్నట్లు ఆవిడ వేడుకోలు పెట్టుకుంది. అయితే ఇప్పుడు నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని ఆమె వేడుకోలు పెట్టుకోవడం బాగానే ఉంది. కానీ నువ్వెంత ఓవర్ యాక్షన్ చేస్తే నీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి? బెదిరింపు కాల్స్ చేయడం కరెక్ట్ అని నేను ఒప్పుకోను ఎట్టి పరిస్థితుల్లో. కానీ అలాంటి పరిస్థితి రావడానికి మనం ఏం చేసుకున్నాము, మన స్వయంకృత అపరాధం ఏంటి అనేది ఒక్కసారి చూసుకోవాలి. ఇప్పుడు నిజానికి సినిమా ఫీల్డ్ నుంచి వైసీపీ పార్టీకి అసలు సినిమా కళయే లేదు, సినిమా గ్లామర్ అసలు లేదు. ఎందుకు లేదు అంటే సినిమా ఇండస్ట్రీని ఆయన అసలు ఎడంకాలతో తొక్కి పెట్టేశాడు. అసలు ఇండస్ట్రీని ఇండస్ట్రీలాగా చూడలా, చాలా చాలా చులకన చేశాడు సినిమా ఇండస్ట్రీని. ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళి, ఇంకా కొంతమంది హీరోలు వెళ్ళి సినిమా టికెట్ రేట్లు తగ్గించినందుకు గాను వెళ్ళి ఆయన ఇంటికి వెళ్తే వాళ్ళకి దక్కిన గౌరవం ఏంటి అంటే కార్లు ఎక్కడో పెట్టి 1/2 కిలోమీటర్ నడిపించారు వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి అది మొన్న అంటే నేను వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైనా అంతేనేమో అనుకున్నా. కానీ మొన్న ఒక ఛానల్ నుంచి రాజ్దీప్ సర్దేశాయి వచ్చారు. ఆయన డైరెక్ట్గా వాళ్ళ ఇంటి మెట్ల దగ్గర కారు దిగి 3 మెట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్ళారు. ఏమి సినిమా హీరోలు నీకు అంత దూడలు కాసిపోతున్నారా, గాడిదలు కాసిపోతున్నారా? చుట్టూ తిప్పి నడిపించాడు వాళ్ళని. వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు ఏ మాటకు ఆ మాట ఆయనకి ఇలా నమస్తే పెట్టి విజ్ఞాపన చేసి, ఇలా చేస్తే కష్టం అండి, సినిమాలు ఎక్కువ తీయలేము, సినిమాలు తీయకపోతే 24 క్రాఫ్ట్స్ దెబ్బతింటాయి, మళ్ళీ థియేటర్లు మూతపడిపోతాయి, థియేటర్లు మూతపడిపోతే థియేటర్ల దగ్గర జరిగే థియేటర్ మీద ఆధారపడిన కార్మికులు కావచ్చు, లేదు అనుకుంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, జస్ట్ బఠానీలు అమ్ముకునే వాళ్ళకి కూడా నష్టమే కదండి, సిగరెట్లు అమ్ముకునే వాళ్ళకి. అలా చెప్తే కనీసంలో కనీసం నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు. ఆ కనీస సంస్కారము కనీస జ్ఞానం కూడా లేకుండా చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ ఉంటే ఎంత దారుణమైన విషయం. వెళ్ళింది ఎవరెవరు? మహేష్ బాబు వెళ్ళాడు, ప్రభాస్ వెళ్ళాడు, చిరంజీవి గారు వెళ్ళారు, ఇంకా అందరూ వెళ్తే వాళ్ళందరినీ ఇలా చేయడం చాలా దారుణమైన విషయం. అది చూసిన తర్వాత ఒక హీరో సినిమాలు రిలీజ్ అవుతుంటే రేటు పెంచటం, ఒక హీరో సినిమాలు రిలీజ్ అవుతుంటే రేట్లు తగ్గించటం, అంటే పవన్ కళ్యాణ్ని ఇలా సినిమాల పరంగా దెబ్బతీయాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ కుప్పిగంతులన్నీ వేశారు. సరే, అవన్నీ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేయడానికి కావచ్చు, లేకపోతే దేనికి వెళ్ళాల. అంతకుముందు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వెళ్ళాడు, వెళ్తే అతనికి ఏదో ఒక పోస్ట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఆ పోస్ట్ పీకారు, దాని మీద అతని మీద చాలా అభాండాలు వేశారు. అవి నిజాలా వాస్తవాలా అనేది ఈ రోజుకి నిరూపితం కాలేదు. ప్రతిదీ అట్లా ఉంచేస్తారనమాట, ఒక డార్క్లో పెట్టేస్తారు. అతన్ని రాజీనామా చేయమని అడిగారు, అతను రాజీనామా చేశాడు. చేసి బయటకు వచ్చి అతను చెప్పింది ఒకటే, అయ్యి బాబోయ్ అది పెద్ద ఉగ్రవాద సంస్థ అండి, అక్కడ ఉగ్రవాదులు తయారవుతారు, అక్కడైతే మనం ఉండలేమండి అని చెప్పి అన్నాడు. అన్నట్లుగానే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న సీరెడ్డి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు ఉగ్రవాదులను తయారు చేయాలని వాళ్ళకి అనుకుంటారు. మరి ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి అలీ వెళ్ళాడు, కానీ అలీకి పోటీ చేయడానికి ఒక స్థానం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు.
సో అలీ ఏం చేయాలో అర్థం కాక అలా యథాతథ స్టేటస్ కోలో అలీ ఉండిపోయాడు. ఇంకా పోసాని కృష్ణమురళి ఇక ఆయన నోటికి అద్దు పద్దు లేకుండా శ్రీరెడ్డికి ఆయనకి ఏమీ తేడా లేకపోకుండా ఆయన మాట్లాడేశాడు. ఆయన ఇంకా సినిమా వాళ్ళు ఎవరూ లేకపోయేసరికి జబర్దస్త్ వాళ్ళందరూ అటువైపు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. చేస్తుంటే ఎవరో ఒకళ్ళు ఒక సినీ కళ కావాల్సిందే అని చెప్పి ఈ శ్యామలు పట్టుకొచ్చి శ్యామలను కూర్చోబెట్టి బాగా ప్రాంప్టింగ్ ఇచ్చి, అంటే పరభాష సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు ఆ పరభాషను నేర్చుకున్నంత ఇదిగా తెలుగుదేశం పార్టీ గురించి వైఎస్ఆర్ పార్టీ గురించి ఆమెకు బాగా చెప్పి ఏమేమి మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేది చెప్పి ఆఖరికి ఆమె చేత ఒక పిట్ట కథ కూడా చెప్పించారు ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో. ఆ పిట్ట కథలో చంద్రబాబు నాయుడు గారిని ఒక ముసలి తోడేలతోటి వాటితోటి పోల్చటము అనేది చాలా దారుణమైన విషయము. అది ఎవ్వరూ కూడా హర్షించాల. అలా చేసి ఇక ఆమె వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయటం మొదలెట్టింది. ప్రచారం చేసి ఆమె ఏం చెప్పిందంటే అస్సలు పవన్ కళ్యాణ్ గెలవడు, అక్కడ గెలిచేది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆవిడే గెలుస్తుంది. ఆవిడ పొద్దున్న జనాల్లో ఉంటుంది, మధ్యాహ్నం జనాల్లో ఉంటుంది, రాత్రి జనాల్లో ఉంటుంది. అసలు ఆ పాపులారిటీ ఏంటి, అదేంటి వంగా గీత గురించి. అసలు వంగా గీత ఒక చెయ్యి తిరిగిన నాయకురాలే, రాజకీయ నాయకురాలే. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నది మొన్నటి వరకు, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నది, ఎంపీగా ఉన్నది, ఒకప్పుడు మంత్రిగా చేసింది. ఆవిడ గురించి నువ్వు కితాబులు ఇవ్వక్కర్లా, నీ పిల్లకాకి ఏం తెలుసు ఉండేది దెబ్బ అన్నట్లు నువ్వెంత ఆవిడ ముందు. కానీ ఆవిడకి ఈవిడ చాలా చెప్తూ ఆవిడ ముందు ఏం క్యాండిడేట్, అసలు పవన్ కళ్యాణ్ క్యాండిడేటే కాదు అని చెప్పింది. సరే ఇప్పుడు చూస్తే మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది, అది వేరే విషయం. ఇప్పుడు నువ్వు ఈ పిట్ట కథలు చెప్పి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినందుకే నువ్వు ఇంత భయపడిపోతున్నావు, నీకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి అని చెప్తున్నావు. నువ్వు ఇంత పబ్లిక్లో వచ్చి బెదిరింపు కాల్స్ గురించి దండాలు దశకాలు పెట్టుకుంటా తిరగక్కర్లా. నువ్వు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకో. సైబర్కి వెళ్ళి వెళ్ళొచ్చు, కంప్లైంట్ చేసుకోవచ్చు. కాల్స్ వస్తున్నాయండి అని చెప్పి రికార్డ్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ నువ్వు కంప్లైంట్ ఇవ్వు, కానీ ఒక్కసారి కూర్చొని నేనేంటి, నేనెంత, నాకు ఎంత రాజకీయాలు తెలుసు, నేను ఎంతవరకు మాట్లాడవచ్చు, నా పరిధి ఏంటి, నా పరిమితి ఏంటి అని కానీ నువ్వు ఒక్కసారి ఆలోచించుకుంటే నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలుస్తుంది. నీకు ఏం తెలుసు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించావు నువ్వు. నీకు అతనికంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడిని కంపేర్ చేయాలనిపించింది, నీకు మాట్లాడాలనిపించింది? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండటం, ఒక అభివృద్ధికి చిరునామాగా ఉండటం, ఒక డిసిప్లిన్కి కావచ్చు, ఒక ప్లానింగ్కి కావచ్చు, ఇట్లాంటి ఒక అభివృద్ధి కోసమే పనిచేయటం కావచ్చు, పరితపించటం కావచ్చు. ఆయన రాజకీయ జీవితం అంతా లేదు, నీ వయసు. నువ్వెందుకు మీరు అంత పెద్ద విషయాలు నెత్తినేసుకోవడం దేనికి? ఓ పక్కన మాట్లాడాల్సినవి మాట్లాడరు. మరి వివేకానంద రెడ్డి హత్య గురించి ఏమైనా చెప్పమ్మా అంటే మరి దానిలో ఏ జంతువులు పట్టుకొస్తావు నువ్వు? అందుకోసం ఇంత ఓవర్ యాక్షన్ చేసినందుకు ఆమెకి ఇప్పుడు భయం పట్టుకుంది. ఏంటి నా పరిస్థితి ఏంటి అంటే, వీళ్ళు చాలా ముందుకెళ్ళిపోయి రేపు పొద్దున మీకు అవకాశాలు రాకపోతే ఏంటి అంటే, అవకాశాలు రాకపోతే ఏం పోయింది నాకు, నేను ఒక న్యాయం కోసం ధర్మం కోసం నిలబడ్డానన్న తృప్తి ఉంటుంది నాకు అని మాట్లాడింది. మరి అదే తృప్తితో ఉండొచ్చుగా. ఇప్పుడు నేను మాట్లాడిందంతా కరెక్టు అనుకున్నప్పుడు, నన్ను చంపుతారు అన్నప్పుడు అల్లూరి సీతారామరాజులాగా గుండెలు చూపించాలా, పేలుస్తామని వస్తే నిజంగా మీరు నమ్మితే ఎందుకు ఇంత నాటకాలు, ఈ డ్రామాలు దేనికి? అంత పెద్ద మాటలు మాట్లాడడం దేనికి? అడ్డం పొడుగు మాటలు మాట్లాడేసేయటం. ఒక మనమేంత, మన స్థాయి ఏంటి, మనం ఈ మాట మాట్లాడితే సమాజం ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనే జ్ఞానము పరిజ్ఞానం లేకోకుండా ఆమె స్థాయిని మరిచి అసలు వాళ్ళ భర్త చేసిన ఏవైతే ఉన్నాయో చీటింగ్లు, అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి అంటానికి
అసలు చీటింగ్ చేసే వాళ్ళ దగ్గరికి చీటింగ్ చేసే వాళ్ళే చేరినట్టు అయింది. అందుకని చెప్పి ఆమె ఏమీ ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయింది. పైగా వీళ్ళు ఇలా మాట్లాడినందుకు గాను ఇప్పుడు ఆమె ఏదో చాలా భయపడిపోతున్నట్టు, ఇది కూడా ఒక ఓవర్ యాక్షనే. అంత మీ మీద ఏమన్నా జరిగితే కంప్లైంట్ చేసుకోవచ్చు, అంతేగాని ఎవరో వండుతుంటే వచ్చి గరిటె తిప్పుదామని చూస్తే ఇలాగే అవుతుంది. అందుకోసం రాజకీయాలను అధ్యయనం చేయండి, రాజకీయాల గురించి తెలుసుకోండి, ప్రజల సమస్యలను అర్థం చేసుకోండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. అప్పుడు మిమ్మల్ని సమాజం శభాష్ అంటది. అంతేగాని ఇలా ప్రాంప్టింగ్, డైలాగ్ ప్రాంప్టింగ్ ఇచ్చినట్టు ఈ ప్రాంప్టింగ్ తీసుకొని మాట్లాడడము, అలాగే ప్రచారానికి వెళ్ళినందుకు ప్యాకేజీలు మాట్లాడుకునే వాళ్ళు ఇలాగే ఉంటారు. అందుకని దయచేసి మీ స్థాయి వాళ్ళని మీరు విమర్శించండి, తప్పులేదు. కానీ ఆ స్థాయి మనుషులు విమర్శించే స్థాయి మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. అందుకని చాలా భయపడిపోతున్నామని గజగజ వణుకుతున్నట్లు అంతా నటించక్కర్లేదు. ఇక్కడ గ్లిజరల్ లేదు, షార్ట్ రెడీ లేదు. అందుకని మీ స్థాయిలో మీరుంటే మంచిది, గమ్మునుంటే మంచిది. ధన్యవాదాలు.